హే క్యూటీస్, మార్నింగ్ అయితే చెప్పా కదా నాకు మార్నింగ్ నుంచి ఫీవర్, అదే సారీ నైట్ నుంచి ఫీవర్ అయితే స్టార్ట్ అయింది. సో నేను ఇప్పుడైతే హెయిర్కి ఆయిల్ పెట్టించుకుంటున్నా అమ్మ చేత. ఇదైతే ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నాను నేను, మా అమ్మ తయారు చేసింది. అన్నీ వేసి బాగా మరిగిస్తే ఇగో ఈ కలర్ వచ్చింది. మీకైతే బ్లాక్గా కనిపిస్తుందేమో కానీ గ్రీన్గా ఉంది. సో ఇదైతే హెయిర్కి చాలా మంచిది. అండ్ నాకు అలాగే హెడేక్, చాలా జలుబుగా ఉంది. అందుకే మా అమ్మ చేత హెయిర్ ఆయిల్ పెట్టించుకొని మసాజ్ అయితే చేయించుకుంటున్నాను. సో ఇప్పుడు పెట్టించేసుకుంటాను. చాలా అంటే చాలా నీరసంగా ఉంది గైస్. ఈ ఎండాకాలంలోని ఫీవర్ రావడం ఏంటో, ఎప్పుడు నన్నే పలకరిస్తుంది ఈ ఫీవర్ నేను ఉన్నానని. రెండు రెండు రోజులకి వచ్చేస్తుంది గైస్ అదేటో కానీ. మరి నేను దీనికంటే ఎంత ప్రేమో ఏంటో మరి. ఒకవేళ నా ఆయిల్ కానీ, నేను ఎలా తయారు చేశాను, ఈ ఆయిల్ ఎలా ఉంటుంది, ఎంత బాగా పనిచేస్తుందని మీకు తెలియాలి అనుకుంటే, ఎలా చేశాను ఏంటి కావాలనుకుంటే నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇది ఎలా తయారు చేశాను ఏంటి అనేది మీకు కూడా ఒకసారి చేసి చూపిస్తాను. దీంట్లోని చాలా ఇంగ్రీడియంట్స్ అయితే కలిపింది మమ్మీ. హెయిర్కి అయితే చాలా హెల్దీ ఆయిల్ అనమాట. ఇందులో ఓన్లీ ఒక్క ఆయిల్ కాదు, 3 రకాల ఆయిల్ కలిపారు. ఒకటి కొబ్బరి నూనె, ఇంకోటి ఆముదము, ఇంకోటి నువ్వుల నూనె. దాంతోపాటు ఇందులో చాలా ఇంగ్రీడియంట్స్ అయితే కూడా కలిపారు. ఈ మధ్య నాకు చాలా హెయిర్ ఫాల్ అయిపోతుంది. సో అందుకని చెప్పేసి అమ్మ అయితే ఈ ఆయిల్ తయారు చేసింది. ఇప్పుడైతే హెయిర్ గ్రోత్ బాగుంది, నా హెయిర్ గ్రోత్ బాగుంది. అండ్ అలాగే ఊడడం కూడా తగ్గింది బాగా. ఒకప్పుడైతే ఇక్కడికి ఉండేది హెయిర్, అంటే కట్ చేయించేసుకునేదాన్ని ఎప్పటికప్పుడు. కానీ ఇప్పుడు హెయిర్ కట్ చేయించుకోవడం కూడా ఇంట్రెస్ట్ అనిపించట్లేదు, లాంగ్ హెయిర్ పెంచాలనుకుంటున్నాను. సో అందుకనే ఈ ఆయిల్ అయితే ప్రిపేర్ చేసుకున్నాను. ఇన్కేస్ మీకు కూడా హెయిర్ ఫాల్ అవుతుంది, నా హెయిర్ ఊడిపోతుంది అని మీరు ఫీల్ అయినట్లయితే నాకు చెప్పండి. ఎలా తయారు చేశారు ఏంటని ఒకవేళ మీరు కింద కామెంట్ సెక్షన్లో మీరు అడిగినట్లయితే నేను ఖచ్చితంగా నేను ఏమేమి వేసి చేశాను అనేది మీకు చూపిస్తాను వీడియోలోని. కానీ ట్రస్ట్ మీ, చాలా అంటే చాలా బాగా పనిచేస్తుంది. అంతే హెయిర్కి హెల్దీ ఆయిల్ అనమాట. సో నాకు చాలా వీక్గా ఉంది, అమ్మ చేత మసాజ్ చేయించేసుకుంటున్నాను.